ఆంధ్రుల తొలి రాజధాని కర్నూలు అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది కొండారెడ్డి బురుజు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించినటువంటి ఈ బురుజు నేటికి చెక్కు చెదరలేదు. శ్రీకృష్ణదేవరాయల తమ్ముడు అచ్యుతరాయలు ఈ బురుజును నిర్మించాడు. అయితే కొండారెడ్డి అనే పేరు ఈ బురుజుకు ఏ విధంగా వచ్చింది, దాని వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏంటో ఇవాల్టి స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. యాక్చువల్లీ బుర్జ్ చూద్దామని వచ్చాము. ఒక మ్యారేజ్ ఒకటి అటెండ్ అవుతున్నాము. సో ఇక్కడ బుర్జ్ బాగుంటది, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నది, మూవీస్ లో చూస్తున్నాము. సో ఒకసారి రియల్ గా చూడాలని చెప్పి వచ్చాము. సో ఇక్కడ వచ్చిన తర్వాత మాకు ఇంకా హిస్టరీ కూడా తెలిసింది. ఇది చాలా పురాతనమైనది బాగా. సో ఇక్కడ అది చాలా బాగుంది. ఎవరన్నా కర్నూలు వస్తే ఖచ్చితంగా చూడండి. ఎలా ఉంది అంటే సినిమాలో చూస్తారు, ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నారు, చాలా ఎక్సైట్మెంట్ ఉంది. బాగుంది, చాలా బాగుంది చూడండి. యాక్చువల్గా ఏంటంటే హిస్టారికల్ ప్లేసెస్ అంటే బాగా ఇష్టము. సో ఇది కూడా అలాగని చెప్పి వచ్చాము. హాయ్ అండి, మేము కొండారెడ్డి బుర్జ్ చూడడానికి హైదరాబాద్ నుంచి ప్లాన్ చేసాం అన్నమాట. సో లాస్ట్ గా వచ్చేసాము ఇక్కడికి. సో ఇక్కడ చాలా బాగుందండి. లోపల మా టీమ్ తో కలిసి వచ్చాము. నార్మల్ గా అయితే మేము సినిమాలో చూస్తాం అన్నమాట. సో ఇక్కడికి వచ్చాము, చాలా హ్యాపీగా ఉంది. సో ఇది చాలా 500 years బ్యాక్ అన్నమాట. సో ఖచ్చితంగా ఎవరైనా కర్నూలుకి వస్తే ఖచ్చితంగా దీన్ని విజిట్ చేయండి. అంటే సినిమాలో చూసేవారు, ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నారు. సినిమాలో కంటే బయటే బాగుందండి. సినిమాలో చాలా చిన్నగా ఇదేంటి నార్మల్ ఉంటుంది అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా విజిటింగ్ చాలా బాగుంది. అంబియన్స్ కూడా చూడడానికి సో చాలా పురాతన కాలం టైం కదా. సో చాలా సూపర్ గా ఉంది. సో ఈవినింగ్ వస్తే బెటర్ అండి. ఈవినింగ్ చాలా కూల్ గా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వచ్చి విజిట్ చేయండి. కొండారెడ్డి బుర్జ్ చాలా బాగుంది. చాలా ఏళ్ళ నుంచి కట్టడం జరిగింది. ఇది పాతగా బాగుంది. ఇంతవరకు డ్యామేజ్ లేకుండా జరిగింది. అందులో అంటే ఎప్పుడు నువ్వు టీవీలో వాటిని చూసావు కదా, ఏ ఊరు నుంచి వచ్చావు? మేము హుసేనాపురం నుంచి వచ్చాం. మా కర్నూలు నుంచి 30 కిలోమీటర్ల దూరం. మేము టౌన్ మీద పని మీద వచ్చింది. ఇట్లా చూద్దామని వచ్చింది కొండారెడ్డి బుర్జ్ని చూసి. ఇట్లా బాగుంది, బాగా డ్యామేజ్ లేకుండా బాగుంది. ఎక్కడం అయితే బాగుంది. చాలా మంది ప్రయాణికులు కూడా వచ్చిపోతున్నారు, చూసుకుంటున్నారు. సాయంకాలం పూట టైం పాస్ బాగుంది. ఇప్పుడు మనకు రాజుల పరిపాలించడం ఇప్పుడు కూడా డ్యామేజ్ లేకుండా బాగుంది. చాలా సూపర్ గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. టైం పాస్ బాగా అవుతుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. హాయ్ అండి, నా పేరు రవితేజ. స్పెషల్లీ కొండారెడ్డి బుర్జ్ చూడడానికి వచ్చాను. ఎందుకంటే అప్పుడు సైలెంట్ నీకవరులో చూసి బాగా చూడాలనిపించింది చాలా రోజుల నుంచి. బట్ ఎప్పుడూ రావడం కుదరలేదు. చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. 6 వరకే ఉందన్నారు, కొంచెం ఎర్లీగా వచ్చింటే బాగుండేది. మేము కూడా వెళ్ళేది. బట్ ఇట్స్ వెరీ గుడ్, చాలా బాగుంది. సినిమాలో చూసారు, రియల్ గా చూస్తున్నారు, చాలా బాగుందండి నిజంగా. లైక్ ఏన్షియంట్ ఆర్కిటెక్చర్, ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. బాగుంది. లైక్ ఇంకొకసారి కూడా మళ్ళీ రావాలనిపిస్తుంది. లైక్ పక్కా కర్నూలు వస్తే తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి ఇది. చూశారు కదా, ఇది కొండారెడ్డి బురుజు యొక్క చరిత్ర. 500 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా నేటికి చెక్కు చెదరకుండా ప్రజలకు దర్శనమిస్తా ఉంది. శ్రీకృష్ణదేవరాయల తమ్ముడు అచ్యుతరాయలు ఈ కొండారెడ్డి బురుజును నిర్మించారు. కొండారెడ్డి అనే వ్యక్తిని ఇక్కడ బంధించడం వల్ల ఈ బురుజుకి కొండారెడ్డి అనే పేరు వచ్చింది. నిత్యం పర్యాటకులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ కొండారెడ్డి బురుజును చూస్తూ ఇక్కడ ఉన్నటువంటి చరిత్రను తెలుసుకుంటున్నారు. కెమెరా పర్సన్ మధుతో మల్లికార్జున్, ఆంధ్రప్రభ, కర్నూలు జిల్లా.